ప్రొద్దుటూరు పాలక మండలి మున్సిపల్ పాలక మండలి ముగించిన సందర్భంగా ప్రజలకు మరి ముఖ్యంగా 13వ వార్డు ప్రజలకు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు కొన్ని విషయాలు నా అనుభవాలు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా నా రాజకీయ ప్రస్థానం 13వ వార్డు నుండి జరిగింది. 2021లో స్థానికంగా 13వ వార్డులో నేను పోటీ చేసి అత్యధిక మెజారిటీతో 1103 ఓట్ల మెజారిటీతో నా వార్డు ప్రజలను గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మున్సిపాలిటీలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. మన ప్రొద్దుటూరు నీట్గా పెట్టాలంటే వీళ్ళు ఎల్లవేళలా పనిచేస్తూ ఉంటారు. 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. ఇలాంటి వారికి మనం ఎంత చేసినా తక్కువే. అందుకనే ఈ సందర్భంగా ఈ పారిశుద్ధ్య కార్మికులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అధికారులైనా సరే, మున్సిపాలిటీలో సిబ్బంది అయినా సరే అనేక విషయాల్లో అనేకసార్లు వాళ్ళు చెప్పిన పని తక్షణమే చేసి ప్రజల సమస్యలు తీర్చడంలో వాళ్ళు దోహదపడ్డారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కౌన్సిలర్గా సీట్ ఇచ్చి పోటీ చేయడానికి నాకు దోహదపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని కారణాల వల్ల నేను పార్టీకి దూరం అయ్యి నేను న్యూట్రల్గా ఉన్నాను. అదే సమయంలో నేను కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరడం జరిగింది. నా ప్రతిభను గుర్తించి, నా సేవా కార్యక్రమాలు గుర్తించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు నన్ను ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించి సేవలు అందించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి గారికి నేను ఎల్లవేళలా కృతజ్ఞుడై ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజల సమస్యలను నిర్భయంగా తెలియజేసే విధంగా నేను ఉండాలని చెప్పి ఆ స్వేచ్ఛ కోరుకున్నాను. ఏదో పార్టీలకు అలాగే నాయకులను మెప్పించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. ఆ పని కూడా చెయ్యను నేను. ఏదైనా సరే, అది మనం ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకులైనా సరే, మనం ప్రజల సమస్యలు మనము మాట్లాడినప్పుడే, ప్రజల సమస్యల గురించి మనము లేవనెత్తినప్పుడే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను గట్టిగా విశ్వసించేవాడిని. అదే కోవలో నేను ఈ ప్రయాణం చేశాను. ప్రజలకు సేవ చేయాలి, ప్రొద్దుటూరు అభివృద్ధి చెందడంలో నేను కూడా ఒక భాగస్వామి అవ్వాలని చెప్పి నేను కోరుకున్న వ్యక్తి. నాపైన ఈ సమస్యల గురించి మాట్లాడినందుకు ఆ రోజు నాపైన భౌతిక దాడులు కూడా జరిగాయి. అయినా నేను ఏ రోజు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ సమస్య తీవ్రత వల్ల నేను ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత వేరే తోటి కౌన్సిలర్లు వేరే విధంగా ప్రవర్తించి నాపైన దాడి చేసినా కూడా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నా ప్రయాణం, నా గమ్యం చాలా గొప్పది. నేను ఎంచుకున్న మార్గం, నేను సేవ చేయాలా, ప్రొద్దుటూరు అభివృద్ధిలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పే ఉద్దేశంతో నేను దాని గురించి నేను పట్టించుకోలేదు. ఇంతమంది నాయకులు వచ్చినారు, ఇన్ని పార్టీలు పరిపాలించింది, కానీ ఒక్కటైతే నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ సమస్యలు పరిష్కారం కాలేదు. సుదీర్ఘంగా దశాబ్దాల పాటుగా ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఇలానే కొనసాగుతూనే ఉన్నాయి. కానీ దీనికి అంతటికీ కారణం ఏంటంటే అలసత్వం, ఒక విజన్ లేకపోవడం. ప్రొద్దుటూరుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక రాజకీయ నాయకులు ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ చాణక్యులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, సమాజ సేవకులు ఉన్నారు, ఎంతోమంది. ఇలా అన్ని విషయాల్లో అన్ని వనరులు ఉన్నా ఇక్కడ లేనిది ఒక్కటే, అది విజన్. ప్రొద్దుటూరుకు అభివృద్ధి చెందాలా, ప్రొద్దుటూరులో అభివృద్ధి చేయాలనే విజన్ లేకపోవడం వల్లే ఈరోజు ప్రొద్దుటూరు వెనుకబడిందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులు ముఖ్యం కాదు, రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు. మన అభివృద్ధి దాదాపుగా 100 సంవత్సరాలు అయిందంట. నేను ఎప్పుడు ప్రెస్ మీట్లలో మాట్లాడేవాడిని, 70 సంవత్సరాలు అయింది పైప్ లైన్ మార్చి, ఈరోజు మార్చాల్సిన అవసరం ఉందని నేను చెప్తే, మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గతంలో పనిచేసిన ఒక ఆఫీసర్ ఆ యూట్యూబ్లో వీడియో చేసి నాకు కాల్ చేశాడు. నువ్వు 70 సంవత్సరాలు అంటున్నావు, ఇది 70 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు అయింది ప్రొద్దుటూరులో పైప్ లైన్ వేసి,
ఇది చాలా అవసరం అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఇలాగా అనేక సమస్యలు ఉన్నా కూడా నాయకులు కేవలం స్వార్థ రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం పెత్తనం చలాయించాలనే విధంగానే ఈరోజు రాజకీయాలు కొనసాగుతున్నాయి. అంతేగాని ఒక విజన్తో ఒక 20 సంవత్సరాల్లో ప్రొద్దుటూరు ఎలా చూడాలనే విజన్ ఎవరికి లేదు. ఒక నాయకుడేమో 2500 కోట్లు తీసుకొస్తే 5 సంవత్సరాల్లో నేను ప్రొద్దుటూరును అభివృద్ధి చేస్తానని చెప్పి ఏం అభివృద్ధి చేశారు? ఇదన్నిటి ఎందుకంటే ప్రజలకు తెలియాలా, ప్రజలకు తెలియాలా ఏం జరుగుతూ ఉంది, పరిస్థితి ఏంటి, వేరే నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి, ప్రొద్దుటూరు ఎలా ఉందనే విషయం ప్రజలు గమనించాలా. అటు కడప చూడండి, పులివెందలు చూడండి, ఎంత అభివృద్ధి చెందాయి. అలా ప్రొద్దుటూరు ఎందుకు ఉండకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఈ 5 ఏళ్ల కాలం కౌన్సిలర్గా అందరికీ నేను సేవ చేశానని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరికి పనన్నా నేను చేయకుండా ఉంటే అది నా అంత శక్తి లేకపోవడం వల్ల, లేకుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ అలసత్వం వల్లనో నేను చేయలేకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి చేతనైనంతగా నేను ఇట్లా సేవ కానీ, వార్డుకు సంబంధించిన అభివృద్ధి పనులు కానీ నేను చేసినా అని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎవరికైనా నేను సకాలంలో స్పందించకుండా, ఏదన్నా నేను మీ పని చేయకుండా ఉంటే నేను ఈ సందర్భంగా నన్ను క్షమించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా ప్రయాణం ఈరోజు ఒక కౌన్సిలర్గా 5 సంవత్సర కాలం పూర్తయినా కూడా నాకు అంతకంటే ఒక పెద్ద హోదా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. రాబో రోజుల్లో కేవలం ఒక వార్డుకే కాకుండా 41 వార్డులు కానీ, అలాగే ప్రొద్దుటూరు మండలం, రాజుపాలెం మండలం కూడా పర్యటిస్తాం. అక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని రాబో రోజుల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి సాయశక్తులా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కౌన్సిల్లో నేను కౌన్సిలర్గా వెళ్ళకపోవచ్చు, కానీ దేవుడు కరుణిస్తే ప్రజల ఆశీస్సులతో కౌన్సిలర్ల కంటే గొప్ప హోదాలో నేను ఈ సభలో నేను మళ్ళీ తిరిగి వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.